రైతులందరికీ నమస్కారం. యాదవోలు ఎఫ్ఎంటి యాదవోలు గ్రామం, గోపాలపురం డివిజన్, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. తమ్మిరెడ్డి సత్యనారాయణ గారి ఫీల్డ్లో పొడిదుక్కులో వరి సాగు విధానంలో డ్రమ్ సీడ్తో, ప్యాడీ విత్ పిఎండిఎస్తో ఈ యొక్క పద్ధతిని అవలంబించాం. ఈ రైతుకి 2 ఎకరాల భూమి, తనకున్న భూమిలో 2 ఎకరాల భూమిలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ L3 సింగళూరు రామ్మోహన్ రావు గైడ్లైన్స్లో ఈ యొక్క విధానంలో 2 ఎకరాలకి 1 అరెకరం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చెప్పినట్టు పొడిదుక్కులో వరి సాగు విధానం, ప్యాడీ విత్ పిఎండిఎస్ విధానాన్ని అమలు చేయటం జరిగింది. ఆయన ఒప్పుకున్నారు. ఇదిగో చూడండి. ఈ విధానంలో విత్తనం యొక్క పురోగతి, లైన్ సోయింగ్లో విత్తనం పడింది. మనం వేసిన పిఎండిఎస్ విత్తనాలన్నీ కూడా, అంటే పిఎండిఎస్ విత్తనాలు 33 రకాలు వేయాలి. ఆ టయానికి మనం ఎన్ని అందుబాటులో ఉంటే అన్నీ కూడా ఎకరానికి 20 కేజీల చొప్పున చల్లాలి. ఈ అరెకరం కనుక 10 కేజీలు చల్లటం జరిగింది. ఇందులో ఉన్న విత్తనాలు ఉలవలు, బొబ్బర్లు మాత్రమే ఆ రోజుకి అనుకూలంగా దొరికినాయి. ఆ విత్తనాలే చల్లాం. రైతు స్వయంగా తను చల్లుకున్నాడు. మనం బీఆర్సీ తరపున తెచ్చిన డ్రమ్ సీడ్ తోటి ఈ యొక్క విధానంలో నారు పోయటం జరిగింది, అంటే విత్తనాలు పోయటం జరిగింది. అలాగే అదే రైతు కర్రెద్ద విధానం, పొడిదుక్కులో వరి సాగు విధానంలో కర్రెద్ద విధానం అంటే దుక్కు మెత్తగా దున్నుకొని విత్తనాలు వెదజల్లుతాడు. స్వయంగా వెదజల్లే విధానంలో ఈ యొక్క 1.5 ఎకరం భూమి ఈ విధంగా ఉంది. ఇందులో కూడా వరి మొక్కలు మొలిసాయి. వరి మొక్కలతో పాటు కలుపు మొక్కలు వేస్తున్నాయి. చూడండి, కలుపు, గడ్డి ఇవన్నీ లేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ వారి గైడ్లైన్స్లో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో చేపట్టిన సాగులో లైన్ సోయింగ్ వచ్చింది. మరలా చల్లిన ఈ పిఎండిఎస్ విత్తనాలు కూడా చక్కగా మొలకలు రావడం జరిగింది. ఈ యొక్క విధానం వల్ల, పిఎండిఎస్ చల్లటం వల్ల కలుపు శాతం తగ్గుతుంది. ఈ రకంగా వెదజల్లటం వల్ల కలుపు శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్క రైతు ఈ పద్ధతి నుండి, ఈ కర్రెద్ద పోసే పద్ధతి నుండి అదే పద్ధతిలో పొడిదుక్కులో డ్రమ్ సీడింగ్తో విత్తనాలు చల్లుకుని, మరి నవధాన్యాలు ఎకరానికి 20 కిలోలు చల్లుకున్నట్టయితే కలుపు సమస్య నుండి ఈజీగా బయటపడతాడు. ఈ నవధాన్యాల వల్ల మనకి భూమికి పోషక విలువలు అందుతాయి. భూమి గుల్లబారి వానపాములు వృద్ధి చెందుతాయి. భూమిలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రధాన పంటలో రసాయనిక ఎరువులు ఎక్కువ వాడనవసరం లేదు. ప్రధాన పంట చీడపీడలను తట్టుకునే శక్తి సామర్థ్యం పెరుగుతుంది. ప్రధాన పంట వాతావరణ వైపరీత్యాలకు తట్టుకునే శక్తి పెరుగుతుంది. ప్రధాన పంటలో దిగుబడులు పెరుగుతాయి ఈ విధంగా చేసినట్టయితే. కనుక ప్రతి ఒక్క రైతు ఈ విధానాన్ని అవలంబించి అధిక దిగుబడులు సాధించి అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని ఇస్తారని కోరుకుంటూ, మీ సింగళూరు రామ్మోహన్ రావు,
9912691172. అందరికీ ధన్యవాదాలు.